ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా గునుపూడిలో వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు తిప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అని ఆలోచించి నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్ళే ఎంత అందంగా ఉంటాడో ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతోటి చంపేయటం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెప్తున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయనలో ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అని ఆలోచనతో నచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి మహనీయుని మనం స్మరించుకుంటాం. పార్టీలకు అతీతంగా న్యాయం ధర్మం కూడాను. ఈరోజు మన గునుపూడి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని శిథిలమైంది. మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ గునుపూడి వాసులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.